రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కొరకు సచివాలయం ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి బూతులు మాట్లాడడం ఏమిటని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలి, ఆర్థిక స్థితిగతులను పెంచేందుకు కృషి చేయాలే కానీ అడ్డదిడ్డంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరని హితవు పలికారు. గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండేదని కొప్పుల వ్యాఖ్యానించారు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ తన ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెట్టారు. ఇక దీనికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి హెచ్చరించారు. అసలు తెలంగాణ రాష్ట్రం రావాలనేటువంటి ఆరాటం కానీ, దుఃఖం కానీ, ఆ కోరిక కానీ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జాగుతున్నటువంటి సమయంలో గన్ను తీసుకొని వచ్చి ఉద్యమకారుల మీద ఎక్కువ పెట్టినటువంటి చరిత్ర కలిగిన తెలంగాణ చరిత్ర హీనుడని మనం చెప్పవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే సోనియా గాంధీని ఏమన్నాడు? తెలంగాణ బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ఈయనను పప్పు ముద్ద అన్నావు. ఆనాడు బద్ద వ్యతిరేకంగా కాంగ్రెస్కు మాట్లాడినటువంటి వ్యక్తివి. మరి ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది ప్రేమ? ఎవడేం చేసుకుంటాడో చూస్తా అని ఒక ఛాలెంజ్ తీసుకొని నీ మెప్పుల కోసం తెలంగాణ ప్రజల మనోభావాల మీద నువ్వు దెబ్బకొట్టినావు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం ఓర్చుకోదు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా, వీధి రౌడివా, లేదంటే గల్లీ లీడర్వా? నువ్వు కేసీఆర్ను తిట్టడం, కేటీఆర్ను తిట్టడం, అసలు నీ మాటలు చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. సమాజమే తలదించుకునే ఈయన మా ముఖ్యమంత్రి, ఇంత దరిద్రం మాట్లాడే మాటలు మాట్లాడే ఈ మనిషి మా ముఖ్యమంత్రి, ఈయనకా మేము ఓట్లేసింది, ఈయనకా మేము చెప్పింది నమ్మి ఇలా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నదని ప్రజలు ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా లేదు. మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ నిర్మాణాలు అక్కడ పాడుపడ్డాయి, జీతాలు సరిగా వస్తలేవు, కేసీఆర్ కిట్ లేదు, న్యూట్రిషన్ కిట్ లేదు, మాతా శిశు ఆసుపత్రులన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 70% ఉన్న ప్రసవాలు